తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేకే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాస్ ఆఫ్ స్టూడెంట్స్ క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, సప్లిమెంటరీకి మరింత సన్నద్ధమై పరీక్షలు రాసి పాస్ అవ్వాలని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు జరగ్గా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 4,97,312 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లుగా యోగితారాణ వెల్లడించారు. వీరిలో బాలికలు 96.26% మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఇక బాలురు 94.07% పాస్ అయినట్లుగా తెలియజేశారు. మొత్తంగా 95.15% మంది విద్యార్థులు పాస్ అయ్యారని వివరించారు. We have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 pillalu pass ayaru. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా దేర్ ఆర్ మోర్ దెన్ 5,731 స్కూల్స్ అక్కడ 100% పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందు పోతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆల్సో పోయిన సంవత్సరం